తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. శీతాకాల సెలవుల తర్వాత విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 5 తర్వాత విచారణ జరిగే ఛాన్స్ ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కేసు విచారణ ఈ రోజు జస్టిస్ దీపంకర్ దత్తా ధర్మాసనం ముందు విచారణ జరగాల్సి ఉంది. కానీ కొన్ని కేసుల రీత్యా కూడా ఈ రోజు కేసు రీచ్ కాలేదు. అయితే సుప్రీంకోర్టుకు రేపటి నుంచి క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ వెకేషన్ సంబంధించిన సెలవులు ఉండడంతో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ ప్రస్తుతానికైతే ఈ రోజు విచారణకు రాలేదు. ఇక ఇవాళ లిస్ట్ అయినప్పుడు కూడా విచారణ కేసు రాకపోవడం, అదేవిధంగా ఇక జనవరి 4 వరకు కూడా సుప్రీంకోర్టుకు వెకేషన్ హాలిడేస్ ఉండడం నేపథ్యంలో ఇక నూతన సంవత్సర ప్రారంభం అంటే జనవరి 5వ తేదీ అనంతరం సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కేసు విచారణకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట కేసు నెంబర్ 42గా ఈ రోజు విచారణకు ముందుకు వచ్చినప్పటికీ కూడా ఇతర కేసులు విచారణ సందర్భంగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ రావడం, లంచ్ బ్రేక్ అనంతరం కూడా తిరిగి ఎమ్మెల్యే కేసు విచారణకు రాకపోవడంతో కొంత కేసు విచారణ మొదటి నుంచి కూడా ఈ రోజు సరైన సమయానికి జరుగుతుందన్నప్పటికీ కూడా ఇతర కేసుల రీత్యా కూడా ఈ రోజు తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కేసు విచారణకు సంబంధించి విచారణ జరగపోలేదు నేపథ్యంలో తాజాగా జనవరి 5వ తేదీన అనంతరం కూడా కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. జనవరి 5వ తేదీన కేసు విచారణ ఏం జరుగుతుంది ఏంటనే అంశాలు కూడా కొంత స్పష్టత రానుంది. అయితే 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఇటీవల స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 4 వారాల్లో సమయం ముగిసిన అనంతరం కూడా 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించారు. మరో 5గురు ఎమ్మెల్యేల పైన కూడా ఇంకా నిర్ణయం ప్రకటించాల్సిన నేపథ్యంలో తిరిగి 5వ తేదీ నాటికి సుప్రీంకోర్టు ముందు మరోసారి తెలంగాణ స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటి వరకు 5గురికి సంబంధించిన అంశంలో క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మరో 5గురు విషయంలో కూడా జనవరి 5వ తేదీలోపు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇక 5వ తేదీ అనంతరం కేసు ఎప్పుడు లిస్ట్ అవుతుంది అనేది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.